ప్రేక్షకులకి నచ్చిన సినిమా అయితే 100 crores కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. అలాంటి ఒక క్యాచీ టైటిల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు టీం అందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. 100 crores అంటూ ఒక క్యాచీ టైటిల్ తో మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అండ్ ఈ రోజు ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హార్టీ వెల్కమ్. అలాగే మెయిన్ గా స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. అండ్ ఈరోజు ఫస్ట్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి పోస్టర్ చూసే ముందు బిఫోర్ దట్ ఈరోజు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరున హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. సో ఆల్మోస్ట్ థ్రిల్లర్ జోన్ లో ఏ ఫిలిం వచ్చినా కూడా ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఈ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎస్ఎస్ స్టూడియోస్ నిర్మిస్తున్న 100 crores చిత్రాన్ని శ్రీమతి దివిజా కార్తీక్ గారు అలాగే సాయి కార్తిక్ అండ్ టీం సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. అండ్ ఈ ఫిలిం తో డెబ్యూ డైరెక్టర్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు విరాట్ చక్రవర్తి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో డెబ్యూ డైరెక్టర్ గా మాకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అండ్ 2016 లో జరిగినటువంటి ఒక రియల్ బేస్డ్ స్టోరీతో ఈ సినిమా అయితే మన ముందుకు రాబోతోంది. అండ్ ఈ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్స్ గా ఆల్మోస్ట్ సాయి కార్తిక్ గారు అండ్ టీం మనకి తెలుస్తున్నారు కాబట్టి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ కో ప్రొడ్యూసర్స్ వచ్చేసి కళ్యాణ్ చక్రవర్తి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సుధాకర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ థ్రిల్లర్ అంటే ఆల్మోస్ట్ మనం చెప్పక్కర్లేదు, సాయి కార్తిక్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ అందించేస్తారు. ఎందుకంటే పర్టికులర్ గా థ్రిల్లర్ జోన్ లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే సెట్ చేసేసుకున్నారు కార్తిక్ గారు. సో ఈ ఫిలిం తో మళ్ళీ ఇంకా కొంతమంది ఆడియన్స్ ని మీ ఖాతాలో వేసేసుకుంటారు అనిపిస్తుంది. అండ్ డిఓపి చరణ్ మాధవనేని గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఎడిటర్ ఎస్బి ఉద్ధవ్ గారు. సో ఇప్పుడు టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సో ట్రెండింగ్ లో ఉన్నటువంటి మల్లిక్ గారికి హార్టీ వెల్కమ్. అండ్ మన ప్రొడ్యూసర్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు మరొకసారి. ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకున్నందుకు హార్టీగా కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. అండ్ మన డైరెక్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నా. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. హార్టీ వెల్కమ్ టు యూ సార్. పోస్టర్ లాంచ్ అండి. 100 crores అంటే అందరికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సార్. అంటే ఆ నేమ్ చూసినప్పుడు, ఆ వెనకాల డిజిగ్నేషన్ చూసినప్పుడు ఈ ఫస్ట్ ఈ సినిమా ఓకేనా అండి? ఓకే చెప్పండి. టీజర్ బాధ్యతలు, మ్యూజిక్ బాధ్యతలు, సినిమా బాధ్యతలు మీరు వేసుకున్నటువంటి సాయి కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా అంటే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది నన్ను ముందు పెట్టారు. మా టీం ఉన్నారు వాళ్ళందరికీ. వాళ్ళందరూ బయటికి రాలేదు, నన్నే ఉంచారు ముందు. కానీ నేను మ్యూజిక్కే చేస్తున్నాను. ఎవరి మ్యూజిక్కే. నా కోసం ఇవాళ వచ్చిన బాబు గారికి, హరిశంకర్ గారికి, నేను మా హర్షుకి అండ్ మల్లిక్ గారికి అందరికి చాలా థ్యాంక్స్. 100 crores 2016లో జరిగిన ఒక ఒరిజినల్ స్టోరీ అంటే అందరికీ తెలిసిందే. ఆ ఇయర్ అందరికీ ఒక పెద్ద బ్లాస్ట్, డిమానిటైజేషన్, దాని మీద తీసిన ఒక కథ. అండ్ కరోనా టైం తర్వాత కూర్చొని ఒకసారి నేను విరాట్ చక్రవర్తి గారు ఆ పాయింట్ అనుకొని ఆయన చెప్పంగానే ఓకే చేద్దాం అనుకొని అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేసాం. కొంచెం అడిగారు, అందరూ ఏంటి సినిమాలో డైలాగ్ లాగా ఏంటి గ్యాప్ వచ్చింది అన్నారు. గ్యాప్ వచ్చిందండి, నేను గ్యాప్ ఇచ్చా ఉన్నారు, వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. చూసిన చాలా మందికి బాగా నచ్చింది ఈ సినిమాని మీ అందరూ అన్నయ్యలే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు. 10-14 ఏళ్ళుగా ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ కోరుకుంటూ మీ సాయి కార్తిక్. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ దివిజా కార్తిక్ అండ్ మిగతా వాళ్ళు అందరికి, మా టీం అందరికి అండ్ మా టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీ సాయి కార్తిక్. వర్డ్స్. సో ప్రొడ్యూసర్ గారు మ్యూజికే చేస్తున్నాం, ముందున్నాం అంతే. ఓకే, క్లారిటీ అయితే ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ దాము గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. డబ్బు ఎవరికి చేదు కాదు. సో 100 కోట్లు అనగానే
ఐ థింక్ బయటికి చెప్పకపోయినా కానీ అందరికీ ఒక చిన్న ఇంట్రెస్ట్, ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది. సో అక్కడే ముందు మంచి మార్కులు కొట్టేశారు. ఫస్ట్ సినిమాకి టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ తో జనం వస్తారు కాబట్టి. దెన్ సాయి కార్తిక్ ఎప్పుడో ఒకసారి చెప్పాడు, 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం సినిమాలు చేస్తున్నా అని చెప్పాడు. ఎందుకయ్యా నీ పని నువ్వు చేసుకోకుండా ఇది అవసరం అని చెప్పాను ఫస్ట్ పాయింట్. చెప్పినాక బట్ ఎనీవే 2 years అయిపోయింది, వాళ్ళు ఫోన్ చేసి సినిమా అయిపోయింది అని చెప్పాడు. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ హిమ్. గుడ్. కాకపోతే నీ మ్యూజిక్ కంటిన్యూ చేయి, నువ్వు పర్మనెంట్ గా ప్రొడ్యూసర్ డ్యూటీ. ఎవరు పని వాళ్ళు చేస్తే బెటర్ కదా. ప్రొడ్యూసర్ మేము మన సినిమాలు చేస్తాం, నువ్వు మ్యూజిక్ చేయి. అట్లాగే డైరెక్టర్ గారికి విరాట్ చక్రవర్తి ముందు కలిసాను కదా ఒకసారి. ఐ థింక్ ఐ మెట్ యూ సమ్వేర్. సో డిప్యూటీ డైరెక్టర్, విష్ యూ ద బెస్ట్. చేతన్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ hope you do much better films, more films. And all my Malik, congratulations for your film. And Harshit, Balagam, nanne kalsam stage మీద. I was very happy that you've done that film. Very fantastic film. Chala late ga chusanu, but very good film. Veer Shankar, as usual, as the president or director, all of you on the stage and people off the stage. ఓ చిన్న సినిమా అనేసరికి I think Harshit also should, he knows better how small films and what the risk is in the small films. In the Kartik అన్నప్పుడు 100 కోట్లు సంపాదిస్తే కనుక నువ్వు సినిమా ఇండస్ట్రీలో పెట్టాల్సిన పని వెళ్ళిపోవాలనే మాట ఎందుకన్నానంటే, ఒకప్పుడు ఇండస్ట్రీలో సంపాదించి ఇండస్ట్రీలో పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆ ఫ్యామిలీ అండ్ ఆల్ దీస్ ఫ్యామిలీస్. బట్ టుడే ఇట్స్ బికమ్ సో రిస్కీ. వై? బికాస్ అవగాహన లేక సినిమా ఇండస్ట్రీకి రావటం మూలంగా ఈ వ్యాపారం చేద్దామని అవగాహన చేసుకోకుండా ఈ వ్యాపారానికి వచ్చి వ్యాపారం చేయడం మూలంగా చాలా మంది నష్టపోతున్నారు. డైలీ ఒక 10 కంప్లైంట్స్ కానీ 10 వచ్చి మాట్లాడటం జరుగుతుంది ఛాంబర్లో. చాలా బాధ అనిపిస్తుంది. సో మనకు ఒకసారి మీటింగ్ పెట్టి చెప్తుంటాం అందరికీ, ముందు అవగాహన చేసుకుని సినిమా తీయొద్దని కాదు. మీకు ప్యాషన్, అందరూ ప్యాషన్ అంటారు, సినిమా తీయండి, డెఫినెట్గా ఇది కూడా ఒక వ్యాపారం. ఒక అవగాహన చేసుకుని దిగనండి. ఇది ఒకటే వ్యాపారం ఏంటంటే అవగాహన లేకుండా దిగుతారు. వ్యాపారస్తులు చాలా వ్యాపారాలు చేస్తారు, చాలా అవగాహన చేసుకుని దిగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాం అనుకోండి, ల్యాండ్ కొనాలంటే 100 మందికి ఆలోచించుకుంటాం. ఆ వ్యాపారస్తుడు సినిమా తీయాలనుకోండి, నిమిషం కూడా ఆలోచించలేదు. డిఫరెన్స్. సో అవగాహన చేసుకుని దిగమని చెప్తాం. మూలంగా అందరు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ రైట్ వే. పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్. సో ఆల్ దాని మూలంగా ఆ మాట ఇందాక చెప్పాల్సి వచ్చింది. వెనక్కి థ్యాంక్ యూ సో మచ్ దాము గారు, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ హర్షిత్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వీరశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికి నమస్కారం, మీడియా మిత్రులు నమస్కారం. మా సాయి కార్తీక్, కళ్యాణ్ చక్రవర్తి, విరాట్, ఈ ముగ్గురు పోతే గ్యాంగ్స్టర్స్ లా ఉంటారు ఫోటో తీస్తే. ఇప్పుడు వీళ్ళు ఏదో బ్యాంక్ రాబరీ తీసి సినిమా తీసాడు నమ్ముతారు మా ముగ్గురిని. పర్సనాలిటీస్ అలా ఉంటాయి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా 100 కోర్స్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్ పాయింట్. మన డిమానిటైజేషన్ లో జరిగిన సంఘటనల్ని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తను ప్రొఫెషనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక ప్యాషన్ తో ఈ ఫిలిం తీసినందుకు సాయి కార్తీక్ గారికి నిర్మాతగా, అలాగే కొత్తగా దర్శకుడు అవుతున్న మా విరాట్కి చాలా కాలం నుంచి పరిచయం నాకు. తన కోసం, సాయి కార్తీక్ కోసం ఈ సినిమా లీడ్ కావాలి. అలాగే చేతన్ ఒకసారి పరిచయం ఉంది నాకు, కన్నడ ఫిలిం చేసినప్పుడు తన సెట్స్ కూడా వెళ్ళాం. కన్నడ ముందుగా నేను కన్నడలో పెరిగాను కాబట్టి చిన్న ప్రేమ ఉంటుంది, దొంగపద నీళ్ళు తాగి పెరిగాం కాబట్టి. సో చేతన్ కూడా మన తెలుగు అబ్బాయిలాగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. అలాగే చేతన్ ತುಂಬ జల్దీ తెలుగు కలుపుకోಬೇಕು. సో తొందరగా తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఐడెంటిటీ ఫీల్ అవుతారు తెలుగు మాట్లాడితే. చాలా మంది హీరోయిన్స్ ఒక సినిమాతోటే తెలుగు మాట్లాడుతున్నారు. సో చేతన్ మంచి థియేటర్ ఆర్టిస్ట్. తను వేరే కంట్రీలో ఉన్నా కూడా తను థియేటర్ ఆర్టిస్ట్. కన్నడ సాహిత్యం మీద చాలా మంచి గ్రిప్ ఉంది. చాలాసార్లు ఆ రోజు చాలా కన్నడ సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. సో అలాగే గెస్ట్ గా వచ్చిన మల్లిక్ రామ్, ఇల్లు స్క్వేర్ తో ఫస్ట్ ఫిల్మ్ తోటే సూపర్ హిట్ కొట్టినందుకు కంగ్రాచులేషన్స్ మల్లిక్.
అలాగే హర్షిత్ గారు, వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలతోటే సినిమా తీయొచ్చు. హర్షిత్ గారు బ్యాక్ డ్రాప్ కి దిల్ రాజు గారు ఆయన బలగం లాంటి ఒక మానవీయ సంబంధాలు ఉన్న సినిమాని చేయటం వల్ల ఆయనకి ఎంతో ఐడెంటిటీ వచ్చింది. సో హర్షిత్ గారు అలాంటి సినిమాలు మరిన్ని చేయాలని మీరు కోరుకుంటూ, అలాగే ఈ ఎంటైర్ టీమ్ కి ఈ సినిమా మంచి సక్సెస్ తెచ్చి అందరికి కంగ్రాట్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు టాలీవుడ్ లో. ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు కన్నడలో చాలా సినిమాలు చేశారు. బట్ చేతన్ ని మాట్లాడవలసిందే రిక్వెస్ట్ చేస్తారు. Andarki namaskaram and namaskara to all. I'm very happy and honored to be on stage today with so many people who have contributed so much to Telugu industry and Indian film industry as a whole. My name is Chetan. I have been working in Kannada cinema as a lead for about 16-17 years. And it's really a pleasure that I have a chance to be a part of Telugu film industry with such a robust history and Telugu films. I want to thank my good friend Sai Karthik. Sai Karthik and I have been friends for 15 years. He's an extraordinary music director, and very importantly, he's a very good friend. And he has put a lot of hard work, and his wife Divija as producer, and they have made a very substantive cinema, and I'm glad to be a part of it. Also, Mr. Virat Chakravarti, I thank him for giving me this opportunity. The role is, interestingly, the character is named Gandhi, but he does everything that probably Mahatma Gandhi would not as a police officer. So that's an interesting role, and I thank you for that opportunity, Mr. Virat Chakravarti. And I know that since 2021, Telugu film industry has been the biggest box office collections out of any film industry. But what makes any industry great is the content that it produces. And I'm confident that 100 crores will add to that content. And in the coming days, we're also releasing, according to Mr. Sai Karthik, in Kannada too. So Kannada has also gained from the dubbing market in the pan-India films. And I feel as though any film rises above art, rises above language. I will definitely, as Director Garu and has said about how I should learn Telugu, I will make it a point to learn Telugu and contribute to the best way possible. So thanks again for the team, and I'm excited about 100 మూవీస్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. చాలా మంచి హీరో అండ్ చాలా మంచి ఫ్రెండ్ నాకు. చాలా కోఆపరేటివ్, అంటే ఎప్పుడు షూటింగ్ లోనే తన హీరోగా అట్లా ఏ రోజు మమ్మల్ని అనలేదు. అన్ని లాంగ్వేజ్లకి తను వచ్చి దగ్గర ఉండి ఎంకరేజ్ చేయడం బాగా చేస్తున్నాను. థ్యాంక్ యూ చేతన్. చేతన్కి ఇది పెద్ద హెడ్ కావాలని కోరుకున్నాను. యూఎస్ రిటర్న్ తను ఫుల్ ఇంగ్లీష్, తనకైతే తెలుగు రాదు. కన్నడలో ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో వెళ్తున్నారు. మీ అందరి కావాలి ఎంకరేజ్ కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ హర్షిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ మీడియా. ఫస్ట్ 100 crores అనే ప్రాజెక్ట్కి సాయి కార్తిక్ అన్న ఫోన్ చేశాడు. హర్షబాబు, నేను ఇట్లా సినిమా చేస్తున్నాను, ప్రొడ్యూసర్గా చేస్తున్నా ఫస్ట్ టైము, అంటే అన్న ఐడియా ఏంటి అని అడిగాను. అంటే డిమానిటైజేషన్ టైంలో ఒక 100 కోట్ల చుట్టూ జరిగే ఒక కథ ఇది అని అంటే, ఐడియా బాగుందన్న అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఈవెంట్కి పిలిచాడు. పోస్టర్ లాంచ్లో ఉండాలి అని అంటే వచ్చాను. ఐ లైక్ ద ఐడియా. సో ఇంకా నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న. అండ్ మ్యూజిక్ అంటారా, సాయి కార్తిక్ అన్నది నేను ఫస్ట్ టైం సుప్రీంలో ఆంజనేయుడు పాట విన్నాను లొకేషన్లో, చాలా బాగా నచ్చింది నాకు. అన్న చేసిన దాంట్లో మ్యూజిక్ బిట్ ఒకటి ఉంటుంది. ఐ లైక్ హిజ్ మెలడీ సెన్సిబిలిటీస్. కాకపోతే అది చాలా మంది ఎక్స్ప్లోర్ చేయరు. సో నాకు సాయి అన్న చెప్పంగానే, అన్న ఏమైనా మెలడీ సాంగ్స్ ఉన్నాయంటే, బాబు నువ్వు సినిమా చూసాక మాట్లాడదాం మనం అన్నాడు. సో అన్న మీరు ఎప్పుడు చూపిస్తారో చెప్పండి, అప్పుడు చూస్తాను వచ్చి ఈ సినిమా. తర్వాత వెల్కమ్ చేతన్ టు తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ కన్నడ ఇండస్ట్రీ ఈస్ ఆల్సో వెరీ pioneered into 100 crores market. So it's a well justified title for you to be launched here also. అండ్ తర్వాత డైరెక్టర్ గారు ఐడియా చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం. అండ్ కమింగ్ టు దాము అన్న, ఐ లైక్ యువర్ అలా మొదలైంది సినిమా. ఇట్స్ సో నైస్. ఐ ఆల్వేస్ no, I love that film. Whenever I am down or whenever I want to see something, I love that film. This is absolutely stunning writing that is. And వీరశంకర్ సార్, మేము ఇంటర్ చదువుతున్నప్పుడు మీ సినిమా రిలీజ్ అయింది కుటుంబ శంకర్. ఆ పాటలు అసలు ఆఖరికి ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా we were singing those songs and we used to enjoy.
సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ అన్ మూవీ సార్. అండ్ మల్లిక్ భయ్య ఇన్ ద థ్యాంక్ యూ సో మచ్ సచ్ ఏ లవ్లీ వర్డ్స్ హర్షిత్ గారు. అండ్ ఇప్పుడు మల్లిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా కోసం థియేటర్ కి ఆడియన్స్ రావాలంటే ఖచ్చితంగా ఒక హోప్, ఒక నమ్మకం, ఒక ప్రామిసింగ్ టీజర్ ట్రైలర్ ఉండాలి. అసలు డీజే టిల్లు అనే వర్డ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎన్ని ఫ్రాంచైజ్ వచ్చినా కూడా థియేటర్ కి రావడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. అండ్ రీసెంట్ గా సక్సెస్ కూడా అందుకున్నారు. సో మా 100 crores గురించి మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, మీడియా వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ప్యూర్లీ సాయి కార్తిక్ అన్న కోసం వచ్చాను ఇక్కడికి. నేను సచ్ అ లవింగ్ పర్సన్. ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎనీ టైమ్ ఆఫ్ ద నైట్ మీరు కాల్ చేస్తే ద గై విల్ పికప్ ద ఫోన్. ఏమన్నా చేద్దామన్నా, ట్యూన్స్ చేద్దామన్నా, ప్రాబ్లీ ట్యూన్ సెలెక్ట్ చేస్తాం లేదో తెలియదు, బట్ స్టిల్ వర్క్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ట్యూన్ అన్నా కూడా హీ డజంట్ హెసిటేట్. He's a very, very giving person. I think that is why he got into so many ventures like production gani. That is why he's so giving. Talent ki opportunity ivatam kuda. He's trying to explore a lot of genres. Let's congratulate him first. And then Ketan, I know this is the first film in Hollywood. It's from Canada, you know. I've been hearing that you've done a couple of films in Canada. It's so good that to see you here. Andrew, please bless him and make him a good run here at the theaters. And the director, Virat garu, namaste andi. So, poster చాలా బాగుందండి. ఈ మధ్య 100 crores అనగానే ఏదో నా పేరుకి సినానిమస్ లాగా అయిపోయింది 100 crores. 100 crores అంటే నేను తిరుగుతున్నాను వెనక్కి, అలా ఉంది నా పరిస్థితి. ఈ లాస్ట్ నెల రోజులు అదే 100 crores అని ఏ కాన్వర్జేషన్ అదే వింటున్నాను. And having such a good title as 100 crores, like Dama garu చెప్పినట్టు the title is really very catchy. And కూర్చుంటేనే I was talking to Sai Karthik అన్న. He was telling అదేంటి demonetization గురించి. It's very interesting. So time అయింది మనకి, it's been like a few years, about 7 years or something, but it's a very interesting setup. చాలా బాగుంటుందని అంటున్నాడు. I really want to see అన్న ఒకసారి చూపిస్తే. And thank you everybody for coming here. All the super hits, మనకు ఉండిపోయే సూపర్ హిట్స్ అన్నీ కూడా చిన్న సినిమాలు ఎక్కువ ఉంటాయి మీకు. అప్పట్లో 100% సినిమా అయింది అది. సో అప్పటికి ఇప్పటికి కూడా దగ్ధతాములు చిన్న సినిమా ఆడింది, అది 100 కోట్లు చేసిందా, 50 లక్షలు పెట్టి 10 కోట్లు చేసింది అనుకో, how many times? So any film, small film which makes money and does well, దాంతో వచ్చే కిక్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ టెక్నీషియన్ కానీ అందరికి కానీ ఎంత పెద్ద సినిమా చేసినా రాదు. ఆ 10 సినిమాలు వేరు, మిగతా సినిమాలన్నీ వేరు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో 100 crores డైరెక్టర్ విరాట్ చక్రవర్తి గారు ఒక 1 word లో మన సినిమా గురించి, ఓన్లీ 1 word. నమస్కారం. ఏం మాట్లాడాలి, అందరికీ థ్యాంక్స్. నమస్కారం అందరికీ. ప్లస్ మీరందరికీ కూడా మా సాధన సినిమా హిట్ అయితే మీరు వచ్చి మాట్లాడతారు. సవాళ్ళు కోరుకోవాలి, మీకు సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.